హాయ్, వెల్కమ్ టు టీవీ. మార్కెట్లో మేడ్ ఇన్ చైనా వస్తువులు చాలా తక్కువ ధరకు దొరుకుతుంటాయి. ధర మాదిరిగానే వాటి నాణ్యత కూడా తక్కువగానే ఉంటాయి. చైనా తయారు చేసిన వస్తువులు మార్కెట్లో ఇప్పటికీ విరివిగా దొరికినా అవి ఎలా పనిచేస్తాయి, ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పుడు పేల్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, దాడులు, ప్రతిదాడుల సమయంలోనూ మేడ్ ఇన్ చైనా ఆయుధాలు తుస్సుమంటున్నాయి. దీంతో మేడ్ ఇన్ చైనా వస్తువులే కాదు, మిస్సైల్స్ కూడా తుస్సేనట. దీనిపై డ్రాగన్ కంట్రీని నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. పంజాబ్లోని హోషియార్పూర్లో పేలకుండా తుస్సుమన్న మిస్సైల్ను పోలీసులు గుర్తించారు. భారత్పై పాక్ ప్రయోగించిన చైనీస్ PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిగా తేల్చారు. మరోవైపు లాహోర్లోని HQ-9B ఏడి వ్యవస్థను ఇండియా ధ్వంసం చేసింది. దీంతో మేడ్ ఇన్ చైనా అంటే ఇలాగే ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం తన రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ సైన్యం గందరగోళంలో పడిపోయిందట. భారత డ్రోన్ మరియు క్షిపణి దాడులు లాహోర్లోని పాకిస్తాన్ వైమానిక స్థావరాల బలహీనతలను బయటపెట్టాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇక్కడ ఒకప్పుడు బలంగా ఉన్నాయని భావించిన మేడ్ ఇన్ చైనా భద్రతా వ్యవస్థలు ఈ దాడులను ఆపడంలో విఫలమయ్యాయి. చైనా నుండి పాక్ అధిక ధరకు కొనుగోలు చేసిన క్షిపణులు, బాంబుల వంటి చైనా ఆయుధాలు, పరికరాల నాణ్యతపై ఓవైపు వాటిని వినియోగించే నైపుణ్యం, శిక్షణ పాకిస్తాన్ దళాలకు లేదని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది చైనా నిర్మిత సైనిక గేర్ ప్రభావంపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతోంది. అనేక మంది పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని, యుద్ధం సమయంలో అలాంటి పరికరాలపై ఆధారపడడానికి ఇష్టపడడం లేదని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్కు చైనా ఆయుధాలను విక్రయించింది, కానీ వాటిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో వారి దళాలకు శిక్షణ ఇవ్వలేదు. వాటిపై కనీస జ్ఞానం లేకపోవడం వల్ల పాకిస్తాన్ భారతదేశం జరిపిన దాడులకు ప్రతిఘటించడంలో నిస్సహాయంగా మారింది. భారత ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మరియు POKలోని ఉగ్రవాద శిబిరాలను టార్గెట్గా పెట్టుకోగా, పాకిస్తాన్ సైన్యం మాత్రం తమ సోదరులుగా భావించే ఉగ్రవాదులను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల ప్రతి ఘటనలో పాకిస్తాన్ సరిహద్దుల వద్ద చైనా కొనుగోలు చేసిన HQ-9 వైమానిక రక్షణ వ్యవస్థను మోహరించి భారతదేశంపై క్షిపణి, డ్రోన్ దాడులకు ప్రయత్నించింది. అయితే భారతదేశం యొక్క S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ అనేక క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో పాటు నాశనం చేసింది. దీంతో చైనాను నమ్ముకుంటే ఇదే గతి పడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.